త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. జిమ్ కెళ్ళి వస్తుండగా ఏదో ఫ్లెక్సీ అడ్డం వస్తుందని తీసి పక్కన పెడదామంటే ట్రాన్స్ఫర్ తాకిందంట. అంతే. చాలా మంచోడు వాడు. ఇప్పుడు కూడా హెల్ప్ చేయడానికి అది ఫ్లెక్సీ తీయబోయే వాడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఓ నాన్న, నా కన్నయ్య. అది వాళ్ళు ఏం చేసి ఫ్లెక్స్తో కాలిపోయింది, కానీ వాళ్ళ మీదకి వస్తుందని మేము పోయేవరకనే అక్కడ అడవిడ తీసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి పోయేవరకనే వాళ్ళు ఎక్కడెక్కడ మార్పిడి చేసిర్రు. కానీ ఇది దాగుతుందని, దాగే పరిస్థితి కాదు. సుమన్ టీవీ ద్వారా సరైన న్యాయం చేయాలి. ఒక జిమ్ నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్ల 22 ఏళ్ల యువకుడి ప్రాణాలైతే సిద్దిపేట పట్టణంలో ఆవిరైపోయాయని చెప్పుకోవచ్చు. బీటెక్ చేసినటువంటి వివేక్ కిరణ్ రెడ్డి అనే యువకుడు రోజువారీగానే కూడా జిమ్ చేసేందుకు కూడా ఒక జిమ్ సెంటర్కి అయితే వెళ్ళడం జరిగింది. గత నెల రోజులుగా కూడా అదే జిమ్ సెంటర్కు వెళ్తున్నాడు వివేక్ కిరణ్ రెడ్డి. అయితే ఈరోజు జిమ్ చేసేందుకు వెళ్ళినటువంటి వివేక్ కిరణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మాత్రం సిద్దిపేట పట్టణ వ్యాప్తంగా కూడా ఒక విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. బీటెక్ చేసినటువంటి వివేక్ కిరణ్ రెడ్డి మరికొద్ది రోజుల్లోనే బీటెక్ పట్టాను కూడా అందుకోబోతున్నాడంటూ కూడా వాళ్ళ తండ్రి అయితే చెప్తూ కూడా ఒక దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇప్పటికే ఇక్కడ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఇక్కడికైతే తీసుకురావడం పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఇక్కడ తీసుకురావడం వాళ్ళ తండ్రి ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు ఇంట్లోకి వెళ్ళాడు వివేక్? నా కుమారుడు శ్రీ వివేక్ కిరణ్ రెడ్డి ప్రతిరోజు హైదరాబాద్ రోడ్లో ఉన్న ఎల్ఆర్ జిమ్, అది ఎల్ఆర్ ఉన్నట్టుంది, ఆర్ఎల్ జిమ్కి వెళ్తుంటాడు. ఈరోజు ఉదయం 7 గంటలకు జిమ్కి వెళ్ళాడు. 8:39 మధ్య ప్రాంతంలో జిమ్లో భాగంగా వ్యవహరిస్తుండగా బాల్కనీలో, భద్రత లేని బాల్కనీలో అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని కాస్త జరిపిన మీదటనే విద్యుత్ షాక్ తగిలి ప్రమాదానికి గురైండు, మరణించాడు. బాల్కనీలో కనీస భద్రత, ఫ్లెక్సీ జరిపితే బయట ఉన్న విద్యుత్ వైర్లకు ఎలా వెళ్తుంది? ఈ బిల్డింగ్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? భద్రత చర్యలు ఎందుకు తీసుకోలేదు? విద్యుత్ అధికారుల లోపమా, బిల్డింగు పర్మిషన్ లోపమా, లేదు నిర్వాహకుల లోపమా? ఎవరిని నిర్లక్ష్యమైనా దానిని నేను ప్రశ్నిస్తున్నా. నా కొడుకు జరిగిన అన్యాయం లోకంలో ఇంకెవరికి జరగద్దు. నాకు కూడా, నా కుమారుని కూడా తగిన న్యాయం జరగాలంటే వారి నిర్లక్ష్యంకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి, సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. వాడు గొప్ప గొప్ప కళలుండే ఐఐటి నుండి పూర్తి చేసుకున్నాడు. వాడు అమెరికా వరకు, హార్వర్డ్ యూనివర్సిటీ వరకు, మెల్బోర్న్ యూనివర్సిటీ వరకు, టాప్ వరల్డ్ యూనివర్సిటీలో సీట్లు వచ్చే క్రమం ఇంటర్వ్యూలు అయిపోయినాయి. వాడు రేపైతే వెళ్తుండే ఈ దేశానికి ఉపయోగపడే సొమ్ము, వాడు అందరి కోసం ఆలోచించే వ్యక్తి. ఒకనాడు ఒక పొరపాటు కూడా సమాజంలో ఒక వ్యక్తిని, ఇంట్లో బయట వ్యక్తిని అన్నవాడు కాదు, పొరపాటున నడుచుకున్నవాడు కాదు. ఇవాళ నాకు అన్యాయం జరిగింది, లోకానికి అన్యాయం జరిగింది. కానీ ఈ లోకం నాకు ఏం న్యాయం చేస్తుందో మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నిర్లక్ష్యం పట్ల నేను నా ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నా. ఈ ఆక్రోశాన్ని లోకానికి తెలియపరచండి దయచేసి మిత్రులారా, దయచేయండి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలాంటి అంబిషన్ ఉండే వివేక్కి? వివేక్ చాలా అంబిషన్స్ ఉండే. వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో విజన్ అనేటువంటి, హౌ టు వర్క్ విజన్, ఏఐ విజన్ అనే కోర్సు కొత్తగా వచ్చింది. దానిలో చదువుతాని కలలు కన్నాడు. అది మనకు అడిలైడ్ యూనివర్సిటీలో ఉంది. అడిలైడ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో రెండిట్లో ఉంది. వాటికి అప్లై చేసిండు. వచ్చే క్రమంలోనే ఇంత పిడుగు లాంటి దుర్వార్త, ఇంత అన్యాయం జరిగింది. వాడికి అన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా వచ్చింది ఐఏఎస్ ప్రిపేర్ కమన్నా, ఐఐటి విద్యార్థి కదా, ఐఏఎస్ అంటే వద్దు, ఇంతకన్నా గొప్పగా ఎదుగుదాం, ఇంతకన్నా గొప్పగా పోదాం. వాడి ఆలోచనలన్నీ ఎక్కడికో ఉండే. ఇప్పుడు నేను చెప్పి గొప్ప కాదు, వాడు గొప్ప, నా కుమారుడు గొప్ప. వాడు ఒకనాడు ఒక పొరపాటు మాట్లాడలే, ఎవరిని ఇది చేయలేదు. వాని కళలు చాలా నిష్కల్మషంగా ఉండే. ఎంతోమంది, కొంతమందికి తెలుసు మిత్రులు, రేపు ఎల్లుండో నా మిత్రులు చెప్పిండ్రు, ఆస్ట్రేలియాకైనా అమెరికాకైనా టాప్ యూనివర్సిటీకి వాడికి వస్తుంది. ఇంటర్వ్యూలు చేసిండు. నిన్ననే ఒక ఇంటర్వ్యూ చేసిండు, 3 రోజుల కింద ఒక ఇంటర్వ్యూ చేసిండు. వాళ్ళు ఫీజు కట్టేయండి, మీకు ఫైనల్ అప్రూవల్ లెటర్ పంపుతామని చెప్పిండ్రు. ఇంతలోనే ఈ దుర్వార్తన, ఇంత దుఃఖమా? అడిలైడ్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, ఇవన్నీ లేదు. అమెరికాలో వాడు MIT వరకు, మెసాచ్యూసెట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ వరకు వానికి కళలు ఉన్నాయి. అన్ని కళలు అయిపోయినాయి. నా జీవితం అంధకారం అయిపోయింది. ఆఖరిగా మీతో ఏమైనా మాట్లాడాడా? ఉదయం ఏమైనా వెళ్ళాను? ఏమీ మాట్లాడలేదు. జిమ్కు రోజులాగానే వెళ్తున్నా అని వెళ్ళాడు. నేను స్కూల్కి వెళ్ళే క్రమంలో వాడు ముందు వెళ్ళిండు. నేను అరగంట లేట్గా నా స్కూల్కు నేను విధుల ప్రకారం బయలుదేరాను ఇంటి నుండి. వాడి
చివరిసారి చూపు అదే, వాడి చూపు నాకు చివరిసారి అదే. వాడిని తినిపోరా అన్న రోజు తినడు, ఏవైనా స్నాక్స్ తినిపోరా అంటే వచ్చినాక తింటాను నా కొడుకు, వచ్చినాక తింటానడు. ఇంత అన్యాయం ఎదురుతుందని ఎవరు అనుకోలేదు, వాడు అసలే అనుకోలేదు. ఏమిటి దుఃఖం నాకు, ఏమిటి దుఃఖం. ఇప్పుడు నిర్లక్ష్యము ఎంతమందిని చంపుతారు, ఈ నిర్లక్ష్యమే కదా చంపింది. వాడికి అడ్డుకోవడం ఉంటే ఆ బోర్డు వీడు సరిపడు ఎందుకు? ఆ నిర్లక్ష్యపు నిర్వాహకుడికి ఏమాత్రమైనా కనీస జ్ఞానము పరిజ్ఞానం ఉందా? అన్పార్లమెంటరీ మాట్లాడలేకపోతున్నా, విద్యావంతున్నాయి అన్పార్లమెంటరీ మాట్లాడలేకపోతున్నా. అడ్డం ఎట్లుంటుంది? ఫోటోలు తీసుకొచ్చిండ్రు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఫోటోలు తెచ్చిండ్రు, నిర్లక్ష్యం కనబడతా ఉంది. ఒక అడుగు గ్యాప్ కూడా లేదు. ఆ సందులో నుంచి జిమ్ వినియోగదారులు ఎలా వెళ్తారు అనుకున్నాడు ఆ నిర్వాహకుడు. కనీస జ్ఞానం ఉంటుందా? అడ్డం పెడతారు, ఎవడైనా పొడుగు పెట్టుకుంటారు, అది బయట పడేసుకుంటారు. బాల్కనీకి భద్రత లేదు, మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, భద్రత లేదు. ఈ బాల్కనీ నువ్వు జరిపితే బోర్డు విద్యుత్ వైర్లకు తగిలింది అని అంటే ఏమాత్రం భద్రత లేదు, ఏమాత్రం కనీస సంరక్షణ చర్యలు లేవు అని అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. అక్కడ బయట వైరుకి ఎట్లా పోతుంది? లోపల బాల్కనీ ఉన్న ఫ్లెక్స్ ఎవరిదైనా పోతుందా? అది అందకుండా అంత దగ్గర కట్టుడే తప్పు. దానికి బాల్కనీ చర్యలు పద్ధతిగా లేకపోవడం మరింత తప్పు. ఇంత అధ్వానంగా నడుస్తున్న సమాజం పట్ల నాకు చాలా ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది, ఆక్రందన ఉంది. దీనిని వ్యక్తపరచండి, నాకు తగిన న్యాయం చేయండి. ఏం న్యాయం చేస్తారు? వాడిని తీస్తారా? ఈ దుఃఖం నా శ్రీమతిని అడుగు, వాడి తల్లిని అడుగు, చెప్తుంది. రోజుకు 4 సార్లు మాట్లాడుకుంటుంది. ఈ తల్లులంతా అంతే కదా, ఏ బిడ్డ పోయినా, ఏ తల్లి అయినా, 70 ఏళ్ళ కొడుకు పోయినా 100 ఏళ్ళ తల్లి బాధపడుతూనే ఉంటుంది. మరి నా శ్రీమతి దుఃఖము, నా దుఃఖము, నా అందరి దుఃఖం, వీళ్ళందరి దుఃఖము ఎవడు తీరుస్తాడు? వాడి కళలు రేపు సమాజానికే కదా ఉపయోగపడతాయి. వాడు బాగుపడతాడో ఏదో చిన్న రూపాయి కొరకు కావచ్చు, కానీ ప్రతివాడు సమాజానికి సేవ చేస్తేనే కదా ఈ సమాజం నడుస్తుంది. వాడు నాకు సమాజానికి అక్కడికి వచ్చేటోడు, నా అక్కడికి వచ్చేటోడు పోయిండు. వాని కళలు గొప్పగా ఉండే, నాకు దుఃఖం వస్తుంది, చెప్పలేకపోతున్నాను. సంఘటన స్థలానికి వెళ్ళినటువంటి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? అసలు మీరు ఏం చూసారు అక్కడ పోయినాము. అడిగల కిందికి దిగేటప్పుడు నిర్వాహకుల వరంగా ఆడ పక్కకి ఫ్లాక్స్ ఉంది, ఈయన ట్రాన్స్ఫర్ ఉంది. అది తొవ్వలు ఉన్నదని ఆయన తీసి ఇట్లా మీదకి పెట్టేటప్పుడే అనుకున్నది ఇక్కడ మొత్తం కాలిపోయింది. అది వాళ్ళు ఏం చేసి ఫ్లాక్స్తో కాలిపోయింది, కానీ వాళ్ళ మీదకి వస్తుందని మేము పోయేవరకనే అక్కడ అడవిడ తీసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి పోయేవరకనే వాళ్ళు ఎక్కడెక్కడ మార్పిడి చేసిర్రు. కానీ ఇది దాగుతుందని, దాగే పరిస్థితి కాదు. సుమన్ టీవీ ద్వారా సరైన న్యాయం చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా ఉండేది వివేక్ మీ అందరితో? మామూలు మా మేనల్లుడు, నా చిల్ల కొడుకు, మా చిన్నబాబు మన్మడు. మొన్న కాసారి మా ఊరికి వచ్చి వాడికి చిన్నప్పటి మాతో ఆడుకున్న పాడుకున్నాడు అని మా సో ఇంకా వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంట్లోకి వెళ్ళి వివేక్ ఎప్పుడు రావడం జరిగింది అనేది కూడా వాళ్ళ ఒక తల్లితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖ సాగరంలో ఉన్నారు. కానీ నిన్నటి వరకు కూడా అందరితో సంతోషంగా ఉన్నటువంటి వివేక్ మొన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా పండుగ పూట కూడా వాళ్ళ అందరి బంధువుల ఇంటికి కూడా వెళ్ళి మరికొద్ది రోజుల్లోనే ఒక పట్టా అందుకోబోతున్నటువంటి వివేక్ మృతి చెందడంతో బాగా కుటుంబ సభ్యులు కూడా కన్నీరు ఇక్కడ వినిపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ తల్లి ఉన్నారు ఇక్కడ. అమ్మ, ఏం జరిగింది? వివేక్ ఎన్ని గంటలకు వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళి? 7:15 అట్లా వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత జిమ్కి వెళ్ళి వస్తుండగా ఏదో ఫ్లెక్సీ అడ్డం వస్తుందని తీసి పక్కన పెడదామంటే ట్రాన్స్ఫర్ తాకిందంట, అంతే. ఏమైనా అంటే వెళ్ళే ముందు వివేక్ మీతోనే ఏమైనా మాట్లాడిండా? లేచి బ్రష్ చేసుకొని వెళ్ళిండు, అంతే. వాళ్ళ డాడీ పల్లిపట్టి తినమని అంటే వచ్చినాక తింటా అని వెళ్ళిండు, అంతే. చాలా మంచోడు వాడు. ఇప్పుడు కూడా హెల్ప్ చేయడానికి అది ఫ్లెక్సీ తీయబోయే వాడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఓ నాన్న, నా కన్నయ్య, అయ్యో. సో చూడవచ్చు, అంటే వివేక్ ఎలాంటి తప్పిదేం లేదు. అలా అంటే అడ్డంగా ఉన్నటువంటి ఒక ఫ్లెక్సీని తీసి ఇంకొకరికి బాట సరిచేసే క్రమంలోనే వివేక్ ఒక 11 kV వైర్ల ఒక ఫ్లెక్సీ యొక్క స్టాండ్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇంటి దగ్గర తల్లితో ఆఖరిగా నేను వెళ్ళేస్తాననే మాట చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్ళడంతో కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితులు అయితే. అంటే జిమ్ నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్లే మా కొడుకు మృతి చెందాడంటూ కూడా ఇక్కడ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి. జిమ్కి వెళ్ళి వస్తుండగా ఏదో ఫ్లెక్సీ అడ్డం వస్తుందని తీసి పక్కన పెడదామంటే ట్రాన్స్ఫర్ తాకిందంట, అంతే. చాలా మంచోడు వాడు. ఇప్పుడు కూడా హెల్ప్ చేయడానికి అది ఫ్లెక్సీ తీయబోయే వాడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఓ నాన్న, నా కన్నయ్య. అది వాళ్ళు ఏం చేసి ఫ్లెక్స్తో కాలిపోయింది, కానీ వాళ్ళ మీదకి వస్తుందని మేము పోయేవరకనే అక్కడ అడవిడ తీసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి పోయేవరకనే వాళ్ళు ఎక్కడెక్కడ మార్పిడి చేసిర్రు. కానీ ఇది దాగుతుందని,
దాగే పరిస్థితి కాదు. సుమన్ టీవీ ద్వారా సరైన న్యాయం చేయాలి.